హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనము రసమలై స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు రసమలైకి నేను మిల్క్ తీసుకున్నాను. నేను ఒక 2 లీటర్స్ మిల్క్ తో ఇప్పుడు రసమలై చేద్దామని 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం. మీరు 1 లీటర్ తో అయినా చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈరోజు 2 లీటర్ లో చేస్తున్నాను. ఒక పొంగు వచ్చే వరకు కాయాలి. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాము. ఫస్ట్ అయితే మనం ముందు పాలు కాసుకోవాలి. చూడండి, మన పాలు పొంగు వచ్చేసాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఈ హీట్ కొంచెం తగ్గాలి. తగ్గిన తర్వాత లెమన్ జ్యూస్ వేసి మనం పన్నీర్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ లో 2 లీటర్ మిల్క్ తీసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మన రసమలైకి ఫ్లేవర్డ్ మిల్క్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనకి పాలు పొంగొచ్చిన తర్వాత 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు స్వీట్ చూసి వేసుకోండి. నేను ఇప్పుడు 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 కప్పు వేసాను. మీరు క్రీమ్ మిల్క్ తీసుకోండి. క్రీమ్ మిల్క్ అయితే 10 to 15 మినిట్స్ బాయిల్ చేయండి. కొంచెం మనకి చిక్కగా ఉంటే ఫ్లేవర్డ్ మిల్క్ బాగుంటది, మరి పలుచగా లేకుండా. ఈ లోపు మనము ఈ బాయిల్ అయ్యే లోపు ఆల్రెడీ మనము మిల్క్ ని కాసి పెట్టాం కదా. ఒక 5 మినిట్స్ అయిపోయింది. కూల్ అయ్యాయి కొంచెం. నేను ఒక లెమన్ ని ఇలా పిండి జ్యూస్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకుందాము. లెమన్ జ్యూస్ వేసేసాను, సైడ్ పెడుతున్నాను. దీన్ని బాగా ఇట్లా అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి. మిల్క్ ని మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి, పాలు పొంగకుండా. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. పిస్తా, బాదం, ఇవన్నీ మిల్క్ లో మనకి బాయిల్ అవ్వాలి. కొన్ని వేస్తున్నాను, కొన్ని నేను గార్నిష్ కి పెడతాను. డ్రై ఫ్రూట్స్ మిల్క్ తో పాటు కొంచెం బాయిల్ అయితే ఆ టేస్ట్ బాగుంటది. ఇప్పుడు నేను స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంది. కొంచెం సాఫ్రాన్ అండి, ఇది సాఫ్రాన్ కంపల్సరీ. ఈ రసమలైకి ఇదే టేస్ట్. కొంచెం సాఫ్రాన్ వేసాను. ఇప్పుడు ఈ సాఫ్రాన్ ఇంత బాగా బాయిల్ అవుతుంది. మిల్క్ తో పాటు బాయిల్ అవ్వాలి. అప్పుడు మనకి ఆ కలర్ వస్తుంది. చూడండి, పన్నీరు ఎలా వాటర్ సపరేట్ అయిపోయి మన పన్నీరు ఇట్లా రెడీ అయిపోయింది. ఇన్ కేస్ పాలు విరగలేదు అంటే ఇంకొక హాఫ్ లెమన్ అయినా మీరు పిండుకోండి. స్టవ్ మీద పెట్టి మటుకు ఎప్పుడు చేయొద్దు. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సైడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగి ఒక ఫుల్ లెమన్ పిండేసుకొని పక్కన ఉంచుకోండి. అప్పుడు మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ని ఒక క్లాత్ లో పోసేసి ఆ వాటర్ ని వేరు చేసేద్దాం. ఇలా నేను ఒక నెట్ లో ఇట్లా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇట్లా ఒక క్లాత్ తీసుకున్నా. ఇట్లా వైట్ మస్లిన్ క్లాత్ తీసుకోండి. అప్పుడు మనకి కలర్స్ ఊరకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ పన్నీర్ ని ఇలా అంతా ఇలా పోసేసి వడకట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వాటర్ అన్ని ఇలా పిండిన తర్వాత ఇమీడియట్ మనము చల్ల వాటర్ తో ఈ పన్నీర్ ని క్లీన్ చేసుకుందాం. ఎందుకు చల్ల వాటర్ తో పన్నీర్ ని క్లీన్ చేయాలంటే మనం లెమన్ వేస్తున్నాం కదా, ఆ పులుపు పోవడానికి. ఇప్పుడు నేను అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు మనము చల్ల వాటర్ తో మనము పన్నీర్ ని ఎక్కువసేపు అట్లా చేయకండి. కొంచెం అట్లా ఆ పులుపు పోయే వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చల్ల వాటర్ తో వాష్ చేసిన తర్వాత మన పన్నీర్ ని ఇలా క్లాత్ లో నుంచి ఇట్లా ఆ వాటర్ అంతా తీసేసేయాలి. మీరు గట్టిగా పిండేసి ఏదైనా బరువు పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఆ వాటర్ అంతా పోయే వరకు. ఫ్లేవర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి మనం సైడ్ పెట్టేసుకుందాము. చూడండి, ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము పన్నీర్ని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయిందండి. మీరు మనకి కిచెన్ టాపింగ్ మీద అందరికి చిన్న రోల్ ఉంటది కదా, దాన్ని పైన ఇట్లా పెట్టేసిన తర్వాత దీని మీద బరువు పెట్టేసేయండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మనకి ఆ వాటర్ పోయితే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తాను.
ఇప్పుడు నేను ఇలా వెడల్పు బౌల్ తీసుకున్నానండి, దానిలో తీసుకుంటున్నాను. చూడండి, ఇట్లా పన్నీరు ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ కోసము దీన్ని ఇలా పొడి చేసిన తర్వాత శుభ్రంగా చేతులు వాష్ చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి. 5 to 10 minutes అయినా మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన పన్నీర్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని నేను మీకు మలై చేసి చూపిస్తాను. మీ ఇష్టం, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. కొంచెం పెద్దవైతేనే ఇవి టేస్ట్ ఉంటాయి. ముందు ఇలా చేసి చూసుకోండి. మీరు చేసి చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్రాక్స్ రాకూడదు. క్రాక్స్ వచ్చాయి అంటే మన పేస్ట్ రెడీ అవ్వలేదు అని అంతే. చూడండి, మనము ఇలా రెడీ చేస్తున్నాం. ఇట్లా 2 అరచేతుల మధ్యలో నుంచి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. అట్లా పైన ఇట్లా రౌండ్ వచ్చే వరకు మనం ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్ లో బాయిల్ చేయాలి, నేను చూపిస్తాను. ఇప్పుడు మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము. హై ఫ్లేమ్ లో పెట్టుకొని నేను 2 లీటరు వాటరు పోసుకున్నాను. ఎందుకు? మన షుగర్ సిరప్ కి మనము ఇవి బాయిల్ చేయాలి కదా. షుగర్ సిరప్ లో ఇప్పుడు 2 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసాను. మలైని కుక్ చేసుకునేదానికి సిరప్ అన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి వాటర్ లోకి. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత అంతా కరిగిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మలై పీసెస్ దీనిలో పెట్టేసుకున్నాము. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను అన్ని చిన్నగా దీనిలో పెట్టండి. మీరు ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒక వెడల్పు గిన్నెలో ఇలా కొంచెం ఇంత గ్యాప్ ఉండాలి. ఇవి కంపల్సరీ అండి. ఇది వెడల్పు గిన్నె తీసుకోండి. ఇవి అన్నిటినీ ఇరికిచ్చి వేసామంటే మనకి అవి కొంచెం సైజు పెద్దవి అయినప్పుడు ఒకదానికి ఒకటి ప్రెస్ అయిపోయి మన షేప్ అవుట్ అవుతాయి. సో ఇవి ఇప్పుడు ఇలా కుక్ అయ్యేలోపు మనము డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ వాటర్ పెట్టుకోండి. ఐస్ వాటర్ కంపల్సరీ. ఇవి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం తీసి ఐస్ వాటర్ లో ఒక 5 minutes ఉంచి అప్పుడు మనము ఫ్లేవర్డ్ మిల్క్ లో వేయాలి. అందుకే మనకి ఇలాంటి వెడల్పుది పెట్టుకున్నామంటే ఒకదానికి ఒకటి డిస్టర్బ్ అవ్వకుండా తగలకుండా మనకి టర్న్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు. సో నేను అన్ని ఇలా టర్న్ చేసేసానండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి 10 minutes కుక్ చేస్తాను. హై ఫ్లేమ్ మీదే కుక్ చేయండి. ఇప్పుడు నేను దీనికి ఇలా మీరు లిడ్ పెట్టేసి 10 minutes హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ ఒకసారి అన్ని టర్న్ చేస్తున్నాను. ఇలా అన్ని టర్న్ చేసిన తర్వాత అలా మూత పెట్టి కుక్ చేసుకోండి. 5 minutes వెయిట్ చేద్దాం. 10 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ ఐస్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి తీసి ఐస్ వాటర్ లో ఒక 5 minutes ఉంచాలి. ఇప్పుడు మనము ఫ్లేవర్డ్ మిల్క్ ని దీనిలో పోసేస్తాం. మనం ఈ ఐస్ లో వేసిన ఈ మలైని 5 minutes అయిపోయిందండి. ఇట్లా ప్రెస్ చేసేసుకొని మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. అంటే ఈ జ్యూస్ లో ఇలా వేసేసుకోండి. ఎంతో టేస్టీ అయినా మన రసమలై రెడీ అయిపోయిందండి. నేను కొంచెం గార్నిష్ కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ అలా పైన వేస్తున్నాను. కొంచెం మన సాఫ్రాన్ కూడా అలా పెట్టుకున్నాం. ఎంతో టేస్టీ అయినా మన రసమలై రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేసుకొని తిని ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్వరూప.